చీకటిలో మొదలైన కథ. రాత్రి 2 గంటలు. గాలిలో ఒక వింత నిశ్శబ్దం. ఒక చిన్న గ్రామం, పేరు వేములపల్లి. ఒక ఇంట్లో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. అమ్మా, నన్ను వదిలేయొద్దు. అది ఒక చిన్న అబ్బాయి కేక. ఆ అబ్బాయి పేరు విహాన్. అతను చెమటలు కారుస్తూ లేచాడు. మళ్ళీ అదే కల అని అతను తనలో తానే అనుకున్నాడు. విహాన్కు చిన్నప్పటి నుండి ఒక కల వస్తూ ఉండేది. అతను ఎప్పుడూ ఒక చీకటి గదిలో బంధించబడి ఉంటాడు. దూరంగా ఎవరో ఏడుస్తూ వినిపిస్తుంది. ఒక మనిషి నీడ అతని దగ్గరకు వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళకూడదు అని ఆ నీడ చెబుతుంది. ప్రతిసారి అదే చోట ముగుస్తుంది. విహాన్ పెద్దవాడయ్యాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్. అతని జీవితం సాధారణంగా ఉంది. కానీ కొన్ని వింతలు మొదలయ్యాయి. అతను ఎప్పుడూ చూడని ప్రదేశాలు గుర్తొస్తాయి. తెలియని వ్యక్తుల గురించి అతనికి తెలిసినట్లు ఉంటుంది. కొన్నిసార్లు అతను తనని తాను గుర్తుపట్టలేడు. ఒకరోజు అతని ఫ్రెండ్ అడిగాడు, రా, నువ్వు ఓకేనా? నువ్వు చాలా వియర్డ్ బిహేవ్ చేస్తున్నావు. విహాన్ మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు ఆఫీస్ నుండి వస్తుండగా అతను ఒక చిన్న అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి అతన్ని చూసి ఒక్కసారిగా భయపడి అతడే అని కేక వేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. విహాన్ షాక్ అయ్యాడు. నేనేం చేశాను అని అతను ఆలోచించాడు. ఆ రాత్రి అతనికి మళ్ళీ అదే కల వచ్చింది. కానీ ఈసారి కొత్త విషయం కనిపించింది. గోడపై ఓ సంఖ్య 1998. అతను లేచాడు. ఈ సంవత్సరం ఎందుకు అని ఆలోచించాడు. విహాన్ తన గ్రామానికి వెళ్ళాడు గతాన్ని వెతకడం కోసం. అతని తల్లిని అడిగాడు, అమ్మా, నేను చిన్నప్పుడు ఏదైనా జరిగిందా? తల్లి ఒక్కసారిగా భయపడి, ఏమీ లేదు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పింది. విహాన్కి అనుమానం వచ్చింది. ఇప్పుడు పెద్ద ట్విస్ట్. విహాన్ ఒక పాత మనిషిని కలిశాడు. గ్రామంలో ఆ మనిషి అతన్ని చూసి కంగారు పడ్డాడు. నువ్వు తిరిగి వచ్చావా అని అడిగాడు. విహాన్ షాక్ అయ్యాడు. అర్థం కాలేదు. నేను ఎక్కడికి వచ్చాను అని అడిగాడు. ఆ మనిషి చెప్పాడు, 1998లో ఒక చిన్న అబ్బాయి మాయమయ్యాడు. అతని పేరు విహాన్. విహాన్కి ఒక పెద్ద నిజం తెలిసింది. అతను చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యాడు. అతన్ని ఒక గదిలో బంధించారు. అతని మెమరీ ఎరేజ్ అయింది. అతన్ని తరువాత ఒక ఆర్ఫనేజ్లో వదిలేశారు. అతని పేరెంట్స్ అతనికి కనుగొన్నారు, కానీ నిజం దాచేశారు. కానీ స్టోరీ ఇక్కడ ముగియదు. అతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇంకా బయటే ఉన్నాడు. అతను ఇంకా పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. విహాన్కి సడన్గా ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఆ మనిషి ముఖం నాకు గుర్తుంది. విహాన్ పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. పోలీస్ మొదట నమ్మలేదు, కానీ అతని
క్లూస్ చూసి షాక్ అయ్యారు. విహాన్కి ఎవరో ఫాలో చేస్తున్నారు. ఒకరోజు అతని రూమ్లోకి ఎవరో వచ్చి నువ్వు నిజం తెలుసుకోకూడదు అని నోట్ వదిలేశారు అక్కడ. విహాన్ తన మెమొరీని పూర్తిగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఒక అబాండన్డ్ బిల్డింగ్కి వచ్చాడు. అక్కడే అతను చిన్నప్పుడు బంధించబడ్డాడు. సో ఇక్కడ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే అతను లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతను నవ్వుతూ చెప్పాడు, ఇంతకాలం తర్వాత మళ్ళీ వచ్చావా విహాన్? ఆ మనిషి ఎవరో తెలుసా? అతని ఓన్ అంకుల్ చెప్పాడు, నేను ఎక్స్పెరిమెంట్స్ కోసం పిల్లల్ని తీసుకున్నాను. విహాన్ కోపంతో నువ్వు మనిషివి కాదా అని కేక వేశాడు. ఫైట్ జరుగుతుంది. పోలీస్ వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. విహాన్ ఫైనల్లీ పీస్ పొందాడు. అతను ఆర్ఫాన్ కిడ్స్ కోసం NGO స్టార్ట్ చేశారు. మనం గతం ఎంత చీకటిగా ఉన్నా మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.